जय श्रीमन्नारायण। श्रीमते रामानुजन्मः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवनं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरस्य महदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। गुरुमुखमनदीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तं शुल्कमादातु कामः स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि। मिन्नार्तडमदिल சூழ்வில்லிபுத்தூரென்னொருகால் சொன்னார் கமலம் சூடினோம் முன்னால் கிழியறுத்தான் என்னுரைத்தோம் கீழ்மைனில் சேரும் வஜியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்னோ ஈண்டிய சங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோடு விரைந்து கிழியறுத்தான் పాదంగల్ యాముడయ పత్తు. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, వేలుపుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, పెరియాళ్వార్ పెరియవాచ్యాన్ పిళ్ళై స్వామి మనవళ మామునిగల్ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, మా అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, పెరియాళ్వార్ అనుగ్రహించిన పెరియాళ్వార్ తిరుమొజి 4వ పత్తు 9వ తిరుమొజి 10వ పాసురం. 9వ పాసురంలో దశ అవతారాల ప్రతినిధియే మన పెరియ పెరుమాళ్ అని అనుగ్రహించారు 9వ పాసురంలో. ఇప్పుడు 10వ పాసురంలో செரு ஆளும் புல்லாளன் மண்ணாளன் செரு செய்யும் நாந்தகமென்னும் ஒருவாளன் மறையாளன் ஓடாத படையாளன் விழுக்கையாளன் இருவாளன் பகலாளன் என்னையாளன் ஏழுலக பெரும் புறவு ஆளன் తిరువాళన్ ఇనిదాగ తిరుక్కణ్గల్ వళర్గిన్న తిరువరంగమే. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు ఈ పాసురంలో. మనం ఇప్పటి వరకు పెరుమాళ్ళ యొక్క చక్రతాళ్వాన్ వైభవాన్ని, పెరుమాళ్ళ సంకత్తాళ్వాన్ వైభవాన్ని, అలాగే పెరుమాళ్ళ యొక్క సారంగం, మనకు చక్రవర్తి తిరుమగనార్ రామయ్య అంటేనే ధనస్సు, 14,000 కరదూషణాదులని రామచంద్రుడు ఎలా సంహరించాడో, అలాగే తాటకని ఎలా సంహరించాడో, అలాగే మారీచ సుబాహుల్ని ఎలా సంహరించాడో, రావణాసురుణ్ణి ఎలా సంహరించాడో, ఆ వారం రోజుల పాటు యుద్ధంలో ఎంత అద్భుతంగా రామచంద్రుడు ధనుర్ధారి అయ్యి అసురులని ఎలా అయితే సంహరించాడో, ఈ వైభవం అంతా మనం అనేక సార్లు శ్రీమద్ రామాయణం కానివ్వండి, దివ్య ప్రబంధాలలో కానివ్వండి, ఆ ధనస్సు వైభవాన్ని కూడా మనం విన్నాం. ఈ పాసురంలో పెరియాళ్వార్లు నాందగమెన్నుం నందకం వైభవాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు మన పెరియాళ్వార్లు ఈ పాసురంలో. ఉదాహరణ సంకత్తాళ్వాన్ సఘోషో ధార్తరాష్ట్రానాం హృదయా నివ్యధారయత్. పాంచజన్యాన్ని ఒక్కసారి పూరిస్తే చాలు, పెరుమాళ్ళు వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు, పాంచజన్యం ఉన్న చోటనే పెరుమాళ్ళ అధరాల లోపల పెట్టుకుని ఒక్కసారి పాంచజన్యాన్ని పూరించగా కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో 100 మంది గుండెలు బద్దలైపోయినాయి, చనిపోయి ఉన్నారు. ఏదో తర్వాత భగవద్గీతను ఉపదేశం చేసి అర్జునుణ్ణి ఒప్పించి, అర్జున ఇది నీ కర్తవ్యం, నీ కర్మయోగం, నీ కర్మయోగాన్ని నువ్వే ఆచరించాలి, చెప్పడం అయితే కర్మయోగం గురించి చెప్పాను, యుద్ధం చెయ్యాలా వద్దా అన్నది నీ అభిప్రాయం అని అద్భుతంగా గీతాచార్యుడు అనుగ్రహించాడు. భగవద్గీతను విన్న అర్జునుడు యుద్ధం చేశాడు. ఏదో బాణం వేయగా బాణానికి ఎదుటివారు ప్రాణం పోయినట్లుగా ఒక కథ జరిగిందంతే. కానీ పాంచజన్య శబ్దం వినే 100 మంది గుండెల బద్దలైపోయినాయి. అంత అద్భుతమైనది పాంచజన్యం. ఉన్న చోటే ఉండి శత్రువుల్ని నశింపచేసేవారు పాంచజన్యం. అలాగే చక్రతాళ్వాన్
ఉన్న చోటే ఉండి యుద్ధం చేసేవారు పాంచజన్యం అయితే, వెళ్ళి అసురుని సంహరించి మళ్ళీ పెరుమాళ శ్రీహస్తాన అలంకరించేవారు మన చక్రతాళ్వాన్. ఉదాహరణ వామనమూర్తి. వామనమూర్తి బలిచక్రవర్తి యజ్ఞవాటికకు వెళ్ళగా బలిచక్రవర్తిని మావలి అడిగితా 3 అడుగులు దానం ఇవ్వు అని అనగా బలిచక్రవర్తి, ఓ శ్రీయస్పతియే చేతులు కింద ఉంటాయి, నేను శ్రీయస్పతికే ఇచ్చేవాడిని అంటూ ఏదో కొంచెం అహంకారంతో, నేను ఇచ్చేవాడిని అన్న అహంకారము, కొంచెం అహంకారంతో ఉన్నాడు ఆ బలిచక్రవర్తి. సరి పెరుమాళ్ళు తీసుకుంటూ ఉండగా ఉదకధార పూర్వకంగా కమండలం నుంచి బలిచక్రవర్తి చేతి మీద పడిన తీర్థం, బలిచక్రవర్తి చేతి నుంచి వామనమూర్తి చేతి మీద శ్రీహస్తాన ఆ తీర్థం పడగా, ఆ తీర్థం భూమి మీద పడగా లోకాలన్నీ కొలిచేడు మన వామనమూర్తి త్రివిక్రమ నాయనార్లుగా. ఆ కమండల తీర్థము బలిచక్రవర్తి చేతి నుంచి వామనమూర్తి శ్రీహస్తానికి రావాలి కదా తీర్థం, ఆ నీరు రాకూడదు అని కమండలంలో నీరు వచ్చే ద్వారంలో కీటకంగా ఉన్నారు శుక్రాచార్య. సరే, బలిచక్రవర్తి ఎంత వంచుతున్న కమండలాన్ని తీర్థం పడట్లా, ఎందుకంటే ఆ పడే రంధ్రంలోనే నీరొచ్చే దార దగ్గరే కీటకంగా ఉన్నారు శుక్రాచార్య. అందుక పెరుమాళ్ళు దర్భపుల్లని తీసి ఆ కన్నం దగ్గర గుచ్చగా మన పెరియాళ్వారు తిరుముజులోనే అనుగ్రహించారు. సుక్కిర కన్నై అంటే ఆ శుక్రాచార్యుల నేత్రమే పోయింది. ఏంటి, దర్భపుల్లతో గుచ్చితే నేత్రమే పోతుందా? ఎందుకు అంటే ఆ దర్భ పుల్లలోనే మన చక్రతాళ్వాన్ వేంచేసి ఉన్నారు. అందుకుగా శుక్రాచార్యుల యొక్క నేత్రమే పోయింది. అలాగే అంబరీషుడు, శ్రీమద్ భాగవత పురాణంలో అంబరీషోపాఖ్యానం మనకు ఉన్నవి 2 వ్రతాలు. ఒకటి ఏకాదశి వ్రతం, 2 ధనుర్మాస వ్రతం. ఈ 2 వ్రతాలనే మనం ఆచరించాలి. కనుక ధనుర్మాస వ్రతం ఎలాగో 30 రోజులు ఆచరిస్తాము. అలాగే ఏకాదశి వ్రతం, అంబరీషుడు చాలా అద్భుతంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఏం చేస్తారు ఏకాదశి రోజు? పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించాలి, పెరుమాళ ప్రబంధాలు సేవించాలి, స్తోత్ర పాఠాలు సేవించాలి, పెరుమాళ్లకు దగ్గరగా ఉండాలి ఏకాదశి రోజు. అలాగే అంబరీషుడు పెరుమాళ వైభవాన్ని అనుభవిస్తూ ఏకాదశి అంతా కాలాన్ని గడిపారు. ద్వాదశి రోజు నీరాడి తిరుమణ్కాపుని ధరించి తిరువారాధన చేసి పెరుమాళకు ఆరగింపు చేసి ఆ ద్వాదశ గడియలు వెళ్లే ముందే ప్రసాదం తీసుకోవాలి. అప్పుడే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఈ లోపే దుర్వాస మహర్షి రాగా నేను నీరాడి వస్తాను అని వెళ్ళగా ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి అనగా ఈయన ఇంకా రాకపోయేసరికి ధర్మ సంకటంలో పడి అతిథి వచ్చినప్పుడు అతిథికి సాపాటు పెట్టి తీసుకోవాలి. మరి ద్వాదశ గడియలు వెళ్ళిపోతే ఎట్లా? వ్రతం పూర్తి కానట్లు కదా ప్రసాదం తీసుకోకపోతే. అందుకుగా తీర్థాన్ని, నీటిని మాత్రమే స్వీకరించారు అంబరీషన్. వచ్చింది కోపం దుర్వాసుడికి. నేనొస్తే నాకు పెట్టకుండా నువ్వు తీర్థాన్ని స్వీకరించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తావా అని కోపం వచ్చింది దుర్వాసుడికి. ఆ కమండల తీర్థము నుంచి శాపము పెట్టబోగా చక్రతాళ్వాన్ అక్కడే వేంచేసి ఉన్నారు. అంబరీషన్ కి చక్రతాళ్వాన్ని అనుగ్రహించారట పెరుమాళ్ళు. మీకు ఏ కష్టం రాదు, చక్రతాళ్వాన్ మిమ్మల్ని రక్షిస్తారు అని. గొప్ప జ్ఞాని, గొప్ప భక్తన్ అంబరీషన్. ఎంత గొప్ప భక్తన్ అంటే మనకి వ్యాఖ్యానంలోనే కటాక్షించారు పిళ్ళై ఉరగారియర్గల్. అంబరీషుడిని పరీక్షించటానికిగా పెరుమాళ్లే ఇంద్రుడి రూపంలో వచ్చారట. గరుడాళ్వార్లే ఐరావతంగా మారి పెరుమాళ్లే ఇంద్రుడి తిరుక్కోలాన్ని ధరించి అంబరీషన్ దగ్గరకు వచ్చి, అంబరీష, నేను 3 లోకాలకు అధిపతిని, భూలోక, భువర్లోక, సువర్లోక. నా పేరు ఇంద్రన్ అంటారు. కనుక నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అంబరీష అని ఇంద్రుడు అడిగాట. అప్పుడు అంబరీషుడు అన్నాడు కదా, లేదు, నాకు కావాలన్నా నన్ను రక్షించాలన్నా ఈ సొత్తు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడిది. నాకేం కావాలంటే అది పెరుమాళ్లే ఇవ్వాలి తప్ప మీరిచ్చినా నేను తీసుకోను, నాకు మీరు ఇవ్వక్కర్లేదు అన్నారట అంబరీషన్. అప్పుడు పెరుమాళ్ళు దివ్యమంగళ విగ్రహంతో సేవ సాయించి చాలా ఆనందపడ్డారట పెరుమాళ్ళు. ఇంద్రుడు వచ్చి ఇస్తానన్నా వద్దన్నారే, ఎంత అధ్యవసాయం నా విషయంలో అంటూ చాలా ఆనందపడ్డారు పెరుమాళ్ళు అంబరీషన్ విషయంలో. ఆ అంబరీషన్ భక్తికి మెచ్చి చక్రతాళ్వాన్నే ఉంచారు, అనుగ్రహించారు అంబరీషన్ కి.
ఇప్పుడు దుర్వాసుడు శాపం పెట్టబోతూ ఉంటే చక్రతాళ్వానికి కోపం వచ్చి గిర తిరుగుకుంటూ దుర్వాసుడు వెనకాల పడ్డారు. చివరిగా దుర్వాసుడు అన్ని లోకాలకు వెళ్ళి పెరుమాళ దగ్గరకు కూడా వెళ్ళి ప్రార్థించగా, లేదు, మీరు ఎవరి విషయంలో అపచారపడ్డారో వారినే క్షమాపణ కోరితే చక్రతాళ్వాన్ రక్షిస్తారు తప్ప నేను కూడా ఏం చెయ్యలేను అన్నారట పెరుమాళ్ళు కూడా. వెంటనే దుర్వాసురుడు అంబరీషన్ దగ్గరకు వచ్చి అంబరీషుణ్ణి ప్రార్థించగా క్షమించమని కోరగా అప్పుడు చక్రతాళ్వాన్ ఆ దుర్వాసుని ఏం చెయ్యాల. అలా చక్రతాళ్వాన్ అంటే వెళ్ళి వస్తూ ఉంటారు. అలాగే వామనమూర్తి త్రివిక్రముడిగా లోకాలన్నీ కొలిచిన తర్వాత నముచి, బలిచక్రవర్తి కొడుకు నముచి, ఆ నముచి వాదనకు వస్తాడు పెరుమాళ్ళ మీదకే. చిన్న పాదాన్ని చూపించావు, పెద్ద పాదంతో కొలిచావు అని వాదనకు వస్తే చక్రతాళ్వాన్, శంఖతాళ్వాన్ మొదలైన ఆయుధాలన్నీ ఆజియజ, సంగుం, విల్లు, మెజ, తిసైవాజియజ అంటూ ఆయుధాలన్నీ కూడా నముచి మీదకి దూకుతూ ఉన్నాయట. నముచితో యుద్ధం చేయడానికిగా దూకుతూ ఉన్నాయట ఆయుధాలన్నీ కూడా. అద్భుతంగా ఆ వామన త్రివిక్రమ అవతారంలోనూ అనుగ్రహిస్తారు మన ఆళ్వారాదులు. అలాగే చక్రతాళ్వాన్ వామన స్వామి దర్భలో చక్రతాళ్వాన్ వేంచేసి ఉన్నారు. పెరుమాళ్ళ నఖాలలో చక్రతాళ్వాన్ వేంచేసి ఉన్నారు అంటారు ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు. అలా పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎలా విరోధి నిరసన చెయ్యాలో చక్రతాళ్వాన్, శంఖతాళ్వాన్, అలాగే రామావతారంలో ప్రత్యేకంగా ధనుర్ధారి, ధనస్సును ధరించేడు అంటేనే మన రామచంద్రుడు. అలాగే కన్నపిరాన్ కూడా అవతరిస్తూ పంచాయుధాలతోనే అవతరించారు మన కృష్ణయ్య కూడా మధురలో. అందుకుగా అద్భుతం బాలకం అని వేదవ్యాసుల వారు కూడా శ్రీమద్ భాగవత పురాణంలో అనుగ్రహించారు. పిరందవారం అని స్వామి నమ్మాళ్వార్లు కూడా తిరువాయుముజ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ అని అద్భుతంగా సుడి కొడుతనాచ్యారు కూడా తిరుప్పావై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పంచాయుధాలతోనే అవతరించేడు మన కృష్ణయ్య. అలాగే ఆయప్పాడిలో వేంచేసి ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఆయప్పాడి నుంచి గోవుల్ని కాయటానికిగా బృందావనం, కామవనానికి వెళుతూ ఉండేవాడు. గోవుల్ని, దూడల్ని కాయటానికిగా. ఆ సమయంలో పిల్లలతో, గోపకులతో ఆడుకునేవాట మన కృష్ణయ్య. ఆడుకుంటూ కావాలని ఓడిపోయేవాట మన కృష్ణయ్య. గెలిచిన వారిని వీపును ఎక్కించుకునేవాడట. వీపును ఎక్కించుకుని ఒక పెద్ద చెట్టు త్వర లోపలికి వెళ్లి చతుర్భుజాలతో, శంకు చక్రాలతో వ్యవసాయించేవాట. అప్పూచి కాటుగిన్నాన్, అమ్మనే అప్పూచి కాటుగిన్నాన్ అని అద్భుతంగా మన పెరియాళ్వార్ల యశోదా భావనలో పెరియాళ్వార్ తిరుమజిలో అనుగ్రహించారు. అలా కన్నపిరాన్ కూడా అప్పుడప్పుడు శంకు చక్రాలను చూపించేవాడు. అలాగే మన రామయ్య అంటే ధనుర్ధారి, ధనస్సును ధరించేడు. అలాగే మన పెరుమాళ్ళు రథాన్ని అధిరోహించిన, ఏదెక్కినా కూడా రథము, కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో రథం మీద వేంచేసి ఉన్నాడు కృష్ణయ్య. రథం ఎవరు? గరుడ ఆళ్వార్లే రథ రూపంలో కైంకర్యం చేస్తారు. పెరుమాళ్ళు ఎక్కడ శయనించినా ఆదిశేషనే, పెరుమాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఆదిశేషనే సింహాసనంగా వేంచేసి ఉంటారు. అలా పంచాయుధాలు కానివ్వండి, గరుడాళ్వార్లు కానివ్వండి, ఆదిశేషన్ కానివ్వండి, పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా అంత అద్భుతంగా కైంకర్యం చేసేవారు. అలాగే కౌమోదకి, నందకం, హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికిగా వరాహ పెరుమాళ్ నాయనార్ కౌమోదిని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు అంటారు. అలాగే కౌమోదకి. ఇప్పుడు నందకం, ఈ పాసురంలో నందక వైభవాన్ని అనుగ్రహించారు మన పెరియాళ్వార్లు. సెరు ఆళం చూడండి, ప్రతి పదంలోనూ ఆళన్, ఆళుం అని వస్తుంది. సెరు ఆళం, పుల్ల ఆళన్ ఎంత అద్భుతంగా ప్రాసను అనుగ్రహించారో మన పెరియాళ్వార్లు. మన్నాళన్ అంటే భూమిని ఏలేవాడు, భూమి పాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. అటు నిత్య విభూతి పాలకుడు శ్రీమన్నారాయణుడే, లీలా విభూతి అయిన ఈ సంసారానికి రాజా మన్నాళన్ శ్రీమన్నారాయణుడే. అయితే శ్రీవైకుంఠంలో నిత్యసూరులకి, ముక్త పురుషులకి శుద్ధ సత్వగుణం కలిగిన వారు. శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నవారు శుద్ధ సత్వగుణం కలిగిన వారు. పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా కైంకర్యం చేసేవారు.
వారి తిరుమేనిని దాచుకునేవారు కాదు. కైంకర్యం చేసేటప్పుడు, వాచా కైంకర్యం చేసేటప్పుడు, కాయిక కైంకర్యం చేసేటప్పుడు రజోగుణం తమోగుణం అంటే ఏమిటో కూడా తెలియదు. శ్రీ వైకుంఠంలో శుద్ధ సత్వగుణం కలిగిన వారు, తిరుమల ఆజ్ఞకు తగ్గట్టుగా ఆచరించేవారు నిత్యసూరులు, ముక్త పురుషులు. కానీ మన్నాళ్ళని ఈ లీలా విభూతిలో అలా కాదు కదా. పెరుమాళ్ళు ఇంత అద్భుతంగా పురంగుండా ఇంత అద్భుతంగా ఉగంధ అరుళిన నిలంగల్ దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నాడు ఆనందంగా. சீரார் திருவேங்கடமே திருக்கோவலூரே மதில் கச்சி ஊரகமே பேரகమే కన్కాల్ నరయూర్ తిరుపులియూర్ సిరి తిరుమలలో అనుగ్రహించారు తిరుమంగై మన్నన్. ఇలా అనేక దివ్య దేశాలు. అలాగే శ్రీరంగం, కరిశైలం, అంజనగిరిం, తాక్షాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం చ బదరీ నారాయణం, నైమిసం, శ్రీమద్భారవతి, ప్రయాగ, మధుర, అయోధ్య, గయా, పుష్కరం, సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని. అలా ఎంబెరుమానార్లు తిరువడిగళ్లతోనే నడుచుకుంటూ ఇన్ని దివ్య దేశాలకు వెళ్లి మంగళాశాసనం చేశారు. అలా ఉగంధరులిన నిలంగల్, అలా ముక్తిధరం క్షేత్రంగల్, ముక్తినిచ్చే క్షేత్రాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారిక, ఇలా ఎన్ని దివ్య దేశాల్లో ఎన్ని క్షేత్రాలలో పెరుమాళ్ అర్చావతారంగా వేంచేసి ఉన్నారు. పెరుమాళ్లే లీలా విభూతిలో అవతరించారు. వేదాలు, ఆ వేద ప్రతిపాద్యుడే శ్రీమన్నారాయణుడు. ఇతిహాసాలు, మహాభారతం కథానాయకుడే కన్నపిరాన్ గీతాచార్యన్. అలాగే శ్రీమద్ రామాయణం చక్రవర్తి తిరుమగన రామచంద్రుడు. ఇలా ఇతిహాసాలు కానియండి, ఉపనిషత్తులు కానియండి, వేదాలు కానియండి పెరుమాళ్ళ గురించి చెప్తున్నాయి. ఆ పరాత్పరుడే కంటికి కనిపించేలా 108 దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నాడు. 106 దివ్య దేశాల్లో లీలా విభూతిలో. ఆ 106 దివ్య దేశాలు మాత్రమే కాకుండా మనకు కంటికి కనిపించేలాగా మనకు దగ్గరలో మన ఊరిలోనే మన ఇంటి సందు పక్కనే వేంచేసి ఉన్నారు కోయిల్లో. అలాగే మన శంషాబాద్ 108 దివ్యదేశ పెరుమాళని చక్కగా శంషాబాద్ లో మనం సేవించుకోవచ్చు. ఒక 2.5 గంటలు, సుమారు 2 గంటల్లో మొత్తం 108 దివ్యదేశ పెరుమాళని మనం సేవించుకోవచ్చును. అలాగే పెరియ పెరుమాళని సేవించుకోవచ్చును, వైకుంఠనాథుని సేవించుకోవచ్చును, కింద దళంలో చక్రవర్తి తిరుమగనార్ని సేవించుకోవచ్చును. అలా శంషాబాద్ ఆశ్రమంలో కానివ్వండి, మన సీతానగరం ఆశ్రమంలో కానివ్వండి పెరుమాళని సేవించుకోవచ్చు. అలా అర్చావతారంలో, అలాగే ఆచార్య తిరుమాళిగలో మనకు కంటికి కనిపించేలాగా మనముండే ప్రదేశంలోనే పెరుమాళు వెంచేసి ఉన్నారు అర్చావతారంగా. ఇలా మన చుట్టూ, మన లోపల పెరుమాళ్ళు వేంచేసి ఉన్నా ఆ సంబంధ జ్ఞానమే తెలియని వారు ఎంతమంది ఉన్నారు లీలా విభూతిలో. ఇప్పుడు ఈ జన్మలో ఏదో ఆచార్య అనుగ్రహంతో మనకి సంబంధ జ్ఞానం తెలిసింది. అనాది కాలము నుంచి రక్షకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని. మనకు తండ్రి, తల్లి సర్వం మనకు నారాయణుడు. పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధన ధాన్యాని క్షేత్రాని చ గృహాని చ. అలాగే త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. త్వమేవ మాతా చ పితా త్వమేవ. కనుక తల్లి, తండ్రి సర్వము పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని ఆచార్య అనుగ్రహంతో ఇప్పుడుకి ఆ సంబంధ జ్ఞానం మనకు తెలిసింది. కానీ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో. అలా ఆశ్రిత, అనాశ్రిత అనే తారతమ్యం లేకుండా అందరికీ తండ్రి నారాయణుడు. కనుక అందరినీ రక్షించటానికిగా లీలా విభూతిలో అర్చావతారంగా కూడా వేంచేసి ఉన్నాడు. మన్నాళన్ కనుక నిత్య విభూతి నిర్వాహకుడు, ఇటు లీలా విభూతి నిర్వాహకుడు శ్రీమన్నారాయణుడే. అలాగే ఆ పరాత్పరుడే తిరువరంగం ఆస్థానంలో అందరికీ కంటికి సేవ సాయించేలాగా పెరియ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నారు. మన్నాళన్ సరి వేంచేసి ఉన్నాడు. అనాశ్రితులకి కూడా సేవ సాయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనాశ్రితులకి కూడా పరమాత్మే తండ్రి, రక్షకుడు కాబట్టి. మన్నాళన్. పుళ్ళాళన్ సెరు ఆళుం. అనాశ్రితులు, ఆశ్రితులు. ఆశ్రితుల విషయంలో, ఆశ్రితులు అంటే పెరుమాళ్లను ఆశ్రయించిన వారు, స్వరూప జ్ఞానము, సంబంధ జ్ఞానము తెలిసిన వారు. అనాశ్రితులు అంటే సంబంధ జ్ఞానము తెలియని వారు.
దేవతాంతర పరులు, ప్రయోజనాంతర పరులు, సాధనాంతర పరులు మొదలైన వాళ్ళందరూ కూడా. అలాగే ఆ ఆశ్రితుల విషయంలో ఎవరైతే అపచారము చేశారో వాళ్ళను మాత్రం విడిచిపెట్టనే పెట్టేటట్టు పెరుమాళ్ళు తెరుఆళం పుల్లాలన్ ఆశ్రితుల విరోధులని సంహరించటానికిగా, ఆశ్రితులని రక్షించటానికిగా గరుడాళ్వార్ల మీద వేయించేసి ఆశ్రితుల దగ్గరకు వచ్చి ఆ ఆశ్రితుల విషయంలో అపచారం చేసే వాళ్ళని సంహరిస్తారట. ఎవరు సంహరించేది, ఎవరు యుద్ధం చేసేది? పెరుమాళ్ళు కాదట, గరుడాళ్వార్లే యుద్ధం చేస్తారట. కానీ పెరుమాళ్ళు మాత్రం గరుడాళ్వార్ల మీద వేయించేసి ఉండాలట. గరుడాళ్వార్లు యుద్ధం చేసినప్పుడల్లా ఒక్కసారి పెరుమాళ్ళ వంక సేవిస్తూ ఉంటారట. పెరుమాళ్ళ ఆజ్ఞ తీసుకుని యుద్ధం చేస్తూ ఉంటారట మన గరుడాళ్వార్. కనుక అసహాయ సూర్యుడు సెరు ఆళం పుల్లాలన్, అసహాయ సూర్యుడు ఎవరు? గరుడాళ్వార్లట. అలాంటి గరుడాళ్వార్ల మీద పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. అలా ఆశ్రితుల విషయంలో అపచారం చేసిన విరోధులని సంహరించటానికిగా గరుడాళ్వాన్ పుల్లాలన్, విరోధి నిరసన సామర్థ్యం కలిగిన వారు మన గరుడాళ్వార్లు. అసురులని భస్మమయ్యేలా చేస్తారట యుద్ధ భూమిలో. అంత అద్భుతమైన శౌర్య వీర్య పరాక్రమం కలిగిన వారు మన పుల్లాలన్ గరుడాళ్వార్లు. సెరు ఆళం పుల్లాలన్ మన్నాళన్, ఉభయ విభూతి నాయకన్. మన్నాళన్ అంటే సెరుచెయ్యం నాందకమెన్నం, సెరుచెయ్యం నాందకమెన్నం. అలాగే నాందకం, నందకము, ఒక్కొక్కసారి నందకమే యుద్ధం చేస్తారట. పెరుమాళ్ళ వరకు అక్కర్లేదట, పెరుమాళ్ళే యుద్ధం చేయవలసిన అవసరం లేదట. పెరుమాళ్ళ ఆయుధాలే యుద్ధం చేసేస్తూ ఉంటాయట. పెరుమాళ్ళు వేంచేసి ఉన్న గరుడాళ్వార్లే యుద్ధం చేసేస్తూ ఉంటారట. నాందకమెన్నం, నందకమే యుద్ధం చేస్తూ ఉంటారట. కొన్ని సందర్భాల్లో, కొన్ని యుద్ధాలలో ఆశ్రితుల్ని రక్షించటానికిగా. నాందకమెన్నం. సరే, ఆయన మనల్ని రక్షించటానికిగా ఏమిటి సంబంధం? సరే, ఆశ్రితులనైతే రక్షిస్తాడు, అనాశ్రితుల్ని కూడా రక్షిస్తాడా? రక్షిస్తాడు తండ్రి కాబట్టి. ఒజిక్క ఒజియాద సంబంధం. మనకు ఆ సంబంధ జ్ఞానము తెలియకపోయినా పెరుమాళకు తెలుసును కదా, అందుగా రక్షిస్తాట. కనుక నాందకమెన్నం, నందకమే అసురులని, ఆశ్రితుల విషయంలో ఎవరైతే అపచారం చేస్తూ ఉంటారో ఆ ఆశ్రితుల అపచారము చేసే అవిరోధులు అందమే సంహరిస్తూ ఉంటారట. గరుడాళ్వార్లే యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తూ ఉంటారట. ఓరు వాళ్ళన్, సాటి లేని అద్వితీయమైన పరాక్రమవంతుడు, పరాత్పరుడు. మరయ్యాళన్, ఓడాద పడయ్యాళన్. మరయ్యాళన్ ఎవరింతకీ? గరుడాళ్వార్ల మీద వేంచేసి ఉండేవాడు, నందకముని ఆయుధంగా ఆభరణంగా ధరించేవాడు, భూమి పాలకుడు. ఎవరు? ఓరువాళన్, సాటి లేని అద్వితీయమైన వైభవం కలిగినవాడు. ఇంకా ఎవరు? మరయ్యాళన్, వేద ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడు. మరయ్యాళన్. అలాగే వేదము బాహ్య కుదుష్ట మతాలన్నిటినీ కూడా అణిచివేస్తుంది వేదం. శృతి అజ్ఞానం పోగొడుతుంది వేదం, జ్ఞానాన్ని తెలియజేస్తుంది వేదం. ఎవరు ప్రతిపాద్యుడో చూపిస్తుంది వేదం. ఇంతకీ వేదాత్మ విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని అని పరమాచార్యులైన ఆళవందార్లు కాంతా చతుశ్లోకిలో అనుగ్రహించారు. ఎవరు వేదం? గరుడాళ్వార్లే వేదం. ఉదాహరణ, గజేంద్రాళ్వాన్ని రక్షించటానికిగా పెరుమాళ్ళు వేంచేసేటప్పుడు అద్భుత కారణాయ, అఖిల కారణాయ, నిష్కారణాయ అని ప్రార్థించారు. ఓ వేద ప్రతిపాద్య, నీవే నన్ను రక్షించాలి అని ప్రార్థించారు. కారణభూత, నీవే రక్షించాలి అని ప్రార్థించారు గజేంద్రాళ్వార్. ఆ కారణభూతుడు వేద ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడే. గరుడాళ్వార్ల వేగం కూడా సరిపోవట్లేదు, అంత వేగంగా వేంచేస్తున్నారు పెరుమాళ్ళు గజేంద్రాళ్వాన్ని రక్షించటానికిగా. గరుడాళ్వార్ల వేగం సరిపోనప్పుడు గరుడాళ్వార్లని విడిచిపెట్టి రావచ్చును కదా. గరుడాళ్వార్లనే తమ తిరువడిగళ్ల మధ్యలో ఉంచుకుని పెరుమాళ్ళు వేగంగా వేంచేశారట. పరాశర భట్టర్ అంటారు, స్వామి నీ కాదయ్యా మంగళము, నీ వేగానికి మంగళము అని. అంత వేగంగా గరుడాళ్వార్లని విడిచిపెట్టొచ్చును కదా. పాదాలలో పట్టుకుని ఎందుకు వచ్చారు గరుడాళ్వార్లని పెరుమాళ్ళు? పెరుమాళ్ళు వేంచేసినప్పుడు గరుడాళ్వార్ల కనుక లేకపోతే గజేంద్రాళ్వాన్, నువ్వు నిజంగా శ్రీమన్నారాయణుడివేనా? నిజంగా కారణభూతుడివేనా?
నిజంగా వేద ప్రతిపాద్యుడివేనా? గరుడాళ్వార్లే లేరేంటి? కనుక నువ్వు నన్ను రక్షించొద్దు అని ఎక్కడ అంటారు గజేంద్రాళ్వాన్ అని? వేదాత్మ విహగేశ్వర, ఆ వేదమే గరుడాళ్వార్. అందుకు గరుడాళ్వార్లతో వేగంగా ఏం చేశారట పెరుమాళ్ళు? గజేంద్రాళ్వాన్ని రక్షించటానికిగా. కనుక అన్ని దివ్య దేశాలలో గరుడ వాహనానికి ఎందుకంత ప్రాముఖ్యం? వేదములో పరమాత్మ గురించి చెప్పబడి ఉన్నది, కానీ కనిపించట్లేదు. ఆ వేదమే గరుడాళ్వార్లు. ఇదిగో వేదములో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు గురించే ఉన్నది, ఇదిగో ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని ఆ వేదాత్మ విహగేశ్వరుడైన గరుడాళ్వార్లు ఆ వేదములో ఉండే పరమాత్మని మనకి చూపిస్తూ ఉన్నారు, దర్శింపజేస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవాలలో. అందుకుగా అన్ని వాహనాల కంటే కూడా గరుడ వాహనానికి అంత ప్రాముఖ్యం. మరయ్యాళన్, వేదము చేత తెలియబడేవాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. అజ్ఞానం అంతా పోతుంది. ఓడాద పడయ్యాళన్ కుత్తం ఒన్నిల్లాద కోవలర్ధం. ఉదాహరణ, తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఆయప్పాడి వాసులు గోపకులు ఎలాంటి దోషం లేనివారు. గోపకులు, మీరు నా దగ్గరకు రండి, మీరు నేనుండే ప్రదేశానికి వస్తేనే యుద్ధం చేస్తాను అనేవారు కాదట. శత్రువు ఉండే ప్రదేశానికే వెళ్లి యుద్ధము చేసేంత సామర్థ్యం కలిగిన వారట. అలాగే ఎదుటి శత్రువు చేతిలో ఆయుధము ఉంటేనే యుద్ధం చేస్తారట. శత్రువు చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం ఆపేస్తారట. కుత్తమున్నిల్లాద కోవలర్ధం అని సుడి కొడుతనాచారు అనుగ్రహించారు తిరుప్పావైలో. అలాగే మన పెరుమాళ్ళు కూడా ఓడాద పడయ్యాళన్. ఉదాహరణ, రామావతారం. యుద్ధం చేస్తున్నారు రామచంద్రుడు, బాణాలు వేస్తూ ఉన్నారు. అయితే రావణాసుడి చేతిలో బాణం విరిగే పోయింది, కిరీటం కింద పడిపోయింది. రథం నడిపేవాడు కూడా కింద పడిపోయినాడు, రథ చక్రాలు కూడా మట్టి లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రథం నడిపేవారు లేరు, రథం ముందుకే వెళ్ళదు, అలిసిపోయినాడు రావణాసురుడు. రావణాసుడి చేతిలో ముందు ఆయుధమే లేదే యుద్ధం చేయడానికి. అయినా రామయ్య బాణాలు వేస్తూ ఉన్నట్ట. రావణాసురుడే అనుకున్నట్ట, రామయ్య అధర్మ యుద్ధం చేయడు కదా, నా చేతిలో బాణం లేకపోయినా ఇంకా బాణాలు ప్రయోగిస్తున్నాడేమిటి అనుకున్నట్ట. ఇంకా బాణాలు ప్రయోగించడానికి కారణం ఏమిటి? రామయ్య పై భాగం విరిగిపోయింది ధనస్సులో, కింద భాగం విరిగిపోయింది, ఆ మధ్యలో పిడి మాత్రం పట్టుకుని ఉన్నట్ట రావణాసురుడు. ఆ పిడిని విడిచిపెట్టేశాట. అప్పుడు బాణాలు వేయడం ఆపేశాట రామచంద్రుడు. అలాగే రావణాసుడు రామయ్య దగ్గరకు రావడం కాదు, రావణాసుడు ఉండే ప్రదేశానికి లంకకే వెళ్లి రావణాసుడితో యుద్ధము చేసేంత పరాక్రమవంతుడు మన రామయ్య. రావణాసుడి చేతిలో ఆయుధం లేకపోతే గచ్చాను జానామి, అలిసిపోయావు రావణ, ఇవాళ వెళ్ళు విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నాడు. ఎంత దయాళువు! శత్రువు మీద కూడా, శత్రువు విషయంలో కూడా ఇంత దయ కలిగిన వాడు ఎవరు అంటే మన స్వామియే. ఓడాద పడయ్యాళన్. అలాగే హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు యొక్క ఒళ్ళియ మార్వు ఉరైక్క ఊని, హిరణ్యకశిపుడు యొక్క వక్షాన్ని చీలుస్తూ ఉన్నాడు. అయితే చీల్చిన ఆ పేగులన్నీ తీస్తూ ఉన్నాడు బయటకి. ఆ రక్తం అంతా కూడా బాగా రక్తము మాంసము బాగా ఎక్కువగా కలిగిన శరీరము హిరణ్యకశిపుడిది. ఆ పేగులన్నీ తీస్తూ ఉన్నాడు. లోపలంతా వెతుకుతున్నట్ట, హృదయం లోపల. ఎందుకు వెతకడము? నా మీద కొంచెమైనా ప్రేమ ఉన్నదేమో, ఆ ప్రేమను చూసైనా హిరణ్యకశిపుణ్ణి రక్షిద్దాము, ప్రాణాలతో విడిచిపెడదాము అని. కించిత్తు కూడా ప్రేమ లేకపోయేసరికి చీల్చేశాట ఆ శరీరాన్ని. అంత కోపం అన్నమాట. ప్రహ్లాదుడి విషయంలో అపచారము చేసిన పోనీలే కొంచెమైనా ప్రేమ ఉన్నదేమో అని వెతికాడు, ప్రేమ కనిపించకపోయేసరికి చీల్చేశాడు హిరణ్యకశిపుణ్ణి. అలా ఓడాద పడయ్యాళన్. అలాగే రామచంద్రుడు 14,000 కరదూషణాదులతో అద్భుతంగా యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతూ ఉంటే అకంపన్ అని ఒక ఆయన, ఆ అకంపన్ అనే రాక్షసుడు అక్కడ ఒక వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని చుట్టుకున్నట్ట. అందరినీ చంపేశాడు రామచంద్రుడు, అకంపని మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకని? వస్త్రం మొత్తం చుట్టేసుకున్నాడు ఒక స్త్రీలాగా.
సరే ఇంకా నన్ను చూసి వీడు భయపడుతున్నాడు, వీడి మీద బాణం వేయడం కూడా దండగే. అందరినీ యుద్ధం చేసి బాణాలు వేసి అందరినీ చంపాడు, అకంపని మాత్రం విడిచిపెట్టేశాడు. ఆ అకంపన్ వెళ్లి రావణాసుడి దగ్గర ఉపదేశం చేస్తున్నాడు. అకంపన్ కొంచెం కూడా భయపడనివాడు, రామ వైభవాన్నే చెప్తున్నాడు అకంపనుడు రావణాసుడితో. రావణ, సీతమ్మను అప్పచెప్పేసే, శరణాగతి చేయి రామచంద్రుడికి, కనీసం ప్రాణాలతో అన్నా ఉంటావు నువ్వు. ఓ రావణ, రామచంద్రుడి పరాక్రమం నేరుగా సేవించిన వాడిని అని అకంపన్ కొంచెం కూడా భయపడని వాడు ఉపదేశం చేస్తూ కూడా రావణాసుడికి భయమే పడల. అలాంటి వాడిని విడిచిపెట్టేశాడు రామచంద్రుడు. ఓడాద పడయ్యాలన్, అలా అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు, వేద ప్రతిపాద్యుడు, గరుడాళ్వార్లని వాహనంగా కలిగినవాడు, నందకాన్ని ఆయుధంగా కలిగినవాడు. నందకమే యుద్ధం చేస్తూ ఉంటారు, గరుడాళ్వార్లే యుద్ధం చేస్తూ ఉంటారు. ఓడాద పడయ్యాళన్ విజుక్కయ్యాళన్, ఆశ్రితుల కోసమే అన్ని పెరుమాళ్ళు. మనము ఏదైనా దివ్య దేశానికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడుతూ ఉంటారు. ఏం చేస్తాము, అమ్మో రాత్రికి ప్రసాదాలు లేకపోతే ఎట్లా తినటానికి, ఆకలి వేస్తే ఎట్లా అని మధ్యాహ్నము పెట్టిన ప్రసాదమే కొన్ని రోజులు ఒక్కొక్కసారి రాత్రి పూట కూడా దాచుకుంటాం. ప్రసాదం లేకపోతే మధ్యాహ్న ప్రసాదం మనం తీసుకోవచ్చును అని. అంటే మన పొట్ట బాగుండాలి అని చూసుకుంటాం, నేను ఆనందంగా ఉండాలి అని చూసుకుంటాం, ఏది చేసినా నా కోసమే అని చేస్తాం. కానీ పెరుమాళ్ళు అలా కాదు. ప్రసాదాలు కానివ్వండి, పెరుమాళ్ళ ఆభరణాలు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, పెరుమాళ్ళ సౌందర్యం లావణ్యం కానివ్వండి, పెరుమాళ్ళ కోయిల్ కానివ్వండి, అన్ని ఆశ్రితుల కోసమే అట. నా తే రూపం, ఆయన రూపం ఆయన కోసంగా కాదు, ఆశ్రితుల కోసం. ఆయన అలంకారం ఆయన కోసంగా కాదు, ఆశ్రితుల కోసం. ఆయన ఆభరణాలు ఆయన కోసంగా కాదు, ఆశ్రితుల కోసం. ఆయన ఆయుధాలు ఆయన కోసంగా కాదు, ఆశ్రితుల కోసం. ప్రసాదాలు కూడా పెరుమాళ్ళ కోసంగా కాదు, ఆశ్రితుల కోసం. సంశ్రితార్థం చకర్ద, అన్ని ఆశ్రితుల కోసమే. తంద కర్పగం, అన్ని ఇస్తాడు. నువ్వే కావాలి అంటే వచ్చేస్తాట ఆశ్రితుల దగ్గరకి. సంశ్రితార్థం చకర్ద తంద కర్పగం, తనను తానే అర్పించేసుకుంటాట ఆశ్రితులకి. విజు కయ్యాళన్, అన్ని ఇచ్చేవాడు, తనను తానే ఇచ్చేసుకునేవాడు. విజు కయ్యాళన్ ఇరువాళన్ పగలాళన్ ఎన్నయ్యాళన్. ఇరువాళన్ అంటే కాలానికే నిర్వాహకుడు పరాత్పరుడు, కాలానికే నిర్వాహకుడు. ఈరవాళన్ రాత్రిపూట. ఎలాంటిది రాత్రి? జ్ఞాన సంకోచం. పగలాళన్ పగటి సమయం, జ్ఞాన వికాసం. కనుక ఆ కాలానికే నిర్వాహకుడు శ్రీమన్నారాయణుడు. మనము రాత్రి సుఖంగా ఉండడానికిగా పగలంతా కష్టపడతాం. దేనికి? రాత్రిపూట భోగభాగ్యాలు అనుభవించటానికి, రాత్రిపూట ఆనందంగా ఉండడానికి పగలంతా కష్టపడుతూ ఉంటాం. దానికోసంగా కాదు, రాత్రిపూట ఆనందంగా అనుభవించడానికిగా పగలు కష్టపడటం కాదు. సరే, శరీరం కోసం ఎలాగో కష్టపడుతూ ఉన్నామో, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఇచ్చిన ఇంద్రియాలను 24 గంటల్లో 1 గంట అయినా పరమాత్మకు సమర్పించాలిగా. సరే, కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మయోగాన్ని విడిచిపెట్టి గుణానుభవంలోకి రమ్మని కాదు, కర్మయోగాన్ని ఆచరిస్తూనే గుణానుభవాన్ని అనుభవించాలి. ఎలా? నా ఆనందం కోసం కాదు కైంకర్యం, పెరుమాళ్ళ ఆనందం కోసంగా. ఏది చేస్తున్నా పెరుమాళ్ళ నామ సంకీర్తన చేయాలి, ఎంబెరుమానాల వైభవాన్ని తలుచుకుంటూ ఉండాలి. దేన్ని చూసినా పరమాత్మ వైభవాలు గుర్తుకు రావాలి. ఉదాహరణ, నాథమునిగల్ ఈ లీలా విభూతిలోనే వేంచేసున్నారుగా. కూరత్తాళ్వాన్ ఈ లీలా విభూతిలోనే వేంచేసున్నారుగా. లేదండి, పగలంతా డబ్బులు సంపాదించాలి, గుణానుభవాన్ని అనుభవిస్తూ కూర్చుంటే డబ్బులు ఎలా సంపాదించడం కుదురుతుంది అని అనుకోకూడదు సుమా. ఈ లీలా విభూతిలోనే
పూర్వాచార్యులు అవతరించారు, ఈ లీలా విభూతిలోనే ఆళ్వారాదులు అవతరించారు, ఈ లీలా విభూతిలోనే జనక చక్రవర్తి. ఎంత గొప్ప రాజా జనక చక్రవర్తి! రాజ్యాన్ని పరిపాలించేవారు, రాజ్యాన్ని రక్షించేవారు, రాజ్యానికి నిర్వాహకులు అయినా ప్రతినిత్యం కాలక్షేపాన్ని వినేవారట రాజా అయ్యుండి. ఎవరు? జనక చక్రవర్తి. అలాగే రఘుగుణం రాజా భాగవత పురాణంలో వస్తుంది. గొప్ప రాజా, కానీ జ్ఞానాన్ని తెలుసుకున్నారు, కాలక్షేపం వినేవారు, శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి తెలుసుకునేవారు రఘుగుణన్. అలా రాజులయ్యుండే కాలక్షేపాలు విన్నారే మన పరమాచార్యులైన ఆళవందార్, యమునై తురైవన్, యామునాచార్యర్. వీరు రాజుగా పరిపాలించినప్పుడే మన రాజుగా పరిపాలించినప్పుడే మణక్కాల్ నంబి ఎంత అద్భుతంగా దిద్దుబాటు చేశారు. రాజు అయ్యుండి ఆ రాజ్య పదవిని విడిచిపెట్టేసి పెరియ పెరుమాళ్ ఆస్థానానికి వెంచేశారు మన పరమాచార్యులైన ఆళవందార్లు, యామునాచార్యులు, యమునై తురైవన్ ఈ భూలోకంలోనే. కనుక ఇరవాళన్ పగలాళన్, ఆ కాలానికే నిర్వాహకుడు శ్రీమన్నారాయణుడు. ఎన్నయ్యాళన్, ఆ కాలానికి నిర్వాహకుడు, వేద ప్రతిపాద్యుడు, పరాత్పరుడు, ఆయుధాలను ధరించి యుద్ధ భూమికి వెళ్ళి వెనకడుగు వేయని వారు, విరోధులు ఉండే ప్రదేశానికే వెళ్ళి యుద్ధము చేసేంత సామర్థ్యం కలిగిన వాడు, గరుడాళ్వార్లని వాహనంగా కలిగిన వారు, నందకాన్ని ఆయుధంగా ఆభరణంగా కలిగిన వారు, ఆశ్రితుల కోసమే వెంచేసి ఉన్నవాడు పరాత్పరుడు. అలాంటి స్వామి ఎన్నయ్యాళన్, నన్నేలేవారు అంటున్నారు పెరియాళ్వార్లు. ఉభయ విభూతి నాదుడు నన్నేలేవాడు, అనన్యార్హ శేషభూతులకి రక్షకుడు నన్నేలేవాడు. ఎన్నయ్యాళన్ శ్రీరంగనాథ మమనాథ నమోస్తుతే అని ఎంబెరుమానార్లు అనుగ్రహించారు శ్రీరంగ గద్యలో. శ్రీరంగనాథుడు మమనాథుడు, నా నాథుడు. అరంగమాలి ఎన్నాళి అని ఆళ్వార్లు. అలాగే ఎన్నయ్యాళన్ ఏజులగు పెరుం పురవు ఆళన్. అలాగే లీలా విభూతినే ఏలేవాడు కాదు కదా పరమాత్మ, ఉభయ విభూతుల నాథుడు. లీలా విభూతి అంటే సత్యలోకం వరకు లీలా విభూతే, అన్ని లోకాలను ఏలేవాడు రక్షకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. తిరువాళన్, ఇన్ని వైభవాలు ఒక్క స్వామికి ఎలా లభించినాయండి? వేద ప్రతిపాద్యుడు కానియండి, పరాక్రమవంతుడు కానియండి, సాటి లేని కళ్యాణ గుణాలు కలిగిన వాడు కానియండి, కాల నిర్వాహకుడు కానియండి, అన్ని లోకాలకు అధిపతి కానియండి, మన్నాళన్ లీలా విభూతి నిత్య విభూతికి నిర్వాహకుడు కానియండి, ఇన్ని వైభవాలు ఒక పరాత్పరుడికే ఎలా అంటే తిరువాళన్ తాయార్ల వల్ల, తాయార్లకి నాదుడవ్వడం వల్ల, శ్రీయస్పతి అవ్వడం వల్ల, మా దవహ మా మహాలక్ష్మికి నాదుడవ్వడం వల్ల ఇవన్నీ లభించినాయట మన పెరుమాళ్ళకి. తిరువాళన్ ఇనిదాగా, అలాంటి పెరుమాళ్ళు పెరియ పిరాట్టియారితో తిరువరంగంలో నిత్యవాసంగా వెంచేసి ఉన్నాడు. తిరుక్కణ్గల్ వలర్గిన్న, నేత్రాలను విప్పార్చి వెంచేసి ఉన్నట్ట. ఏజులగు పెరుం పురవు ఆళన్ సర్వ నిర్వాహకన్ శ్రీయస్పతి పరాత్పరన్ పరమపరన్. అలాంటి పరాత్పరుడు తాయార్లతో కూడి
ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం. ఆ హర్మ్యతల మంగళ దీపరేఖమైన పెరపిరాట్టియారుతో ఆనందంగా తిరుకణ్గల్ వలర్గిన్న పెద్ద పెద్ద విప్పార్చిన అందమైన నేత్రాలతో వెంచేసి ఉన్నాడు మన పెరియ పెరుమాళ్. తిరువరంగం ఆస్థానంలోని అద్భుతంగా అనుగ్రహించారు పదవసులంలో మన పెరియాళ్వార్లు. செருவாளும் புள்ளாளன் மண்ணாளன் செரு செய்யும் நாந்தகமென்னும் ஒருவாளன் மறையாளன் ஓடாத படையாளன் விஷுக்கையாளன் இரவாளன் பகலாளன் என்னையாளன் ஏழுலக பெரும் பரவு ஆளன் திருவாளன் இனிதாக తిరుక్కణ్గల్ వలర్గిన్న తిరువరంగమే. శస్త్రాలు ధరించాడు. అంటే నందకం కానివ్వండి, కౌమోదకి కానివ్వండి, ధనస్సు కానివ్వండి, శంఖతాళ్వాన్ చక్రతాళ్వాన్ కానివ్వండి, ఆయుధాలను శస్త్రాలను ధరించినప్పుడు శరీరమే పోతుంది. అదే శాస్త్రాన్ని ధరించినప్పుడు అజ్ఞానము పోతుంది అని అద్భుతంగా అనుగ్రహించారు. ఇంకా 11వ పాసురం సాత్తుక్ పాసురం. కైనాగత్తు இடர்கடிந்த கனலாஜிப்படை யுடையான் கருதும் கோயில் தென்னாடும் வடநாடும் தொழ நின்ன திருவரங்கத்திருப்பதியின் மேல் மெய்நாவன் மெய்யடியான் விட்டு சித்தன் விரித்த தமிழ் உரைக்க வல்லார் எஞ்ஞானும் எம்பெருமான் இணையடி கீழ் இணை பிரியாது இருப்பர் தாமே. సత్తుపాసురం. కైనాగత్తు ఎడర్కడింద. ఎవరు వేంచేస్తున్నారు తిరువరంగమాస్థానంలో? గజేంద్ర వరదుడు వేంచేసి ఉన్నాడు పెరియ పెరుమాళ్ళుగా. కృతయుగంలో ఒక గొప్ప యానై ఏనుగు గజేంద్రాళ్వాన్. ఇంద్రద్యుమ్నన్ అని పూర్వ రాజుగా ఉన్న పేరు ఇంద్రద్యుమ్నన్. ఏదో శాప వశం వల్ల శాపవశాత్తు ఒక ఏనుగుగా జన్మించాడు రాజా. కాని పూర్వ వాసన చేత పెరుమాళ యందు ప్రావణ్యం, పెరుమాళ నామ సంకీర్తన, పెరుమాళకు పుష్ప కైంకర్యం చేయడం, ఏనుగ్గా పుట్టిన పూర్వ వాసన చేత పెరుమాళ అనుగ్రహంతో అవన్నీ చేస్తూ ఉంటారు గజేంద్రాళ్వాన్. కైనాగత్తు ఎడర్ కడింద. అందరికీ తెలిసిన విషయమే గజేంద్రాళ్వాన్, గజేంద్ర మోక్ష వైభవం. గజేంద్రాళ్వాన్ తామర తటాకాన్ని చూశారు. బంగారు తామర తటాకం. తామర పుష్పాలను సేవించగానే పెరుమాళ ఆపాదమస్తకం, పెరుమాళ శ్రీహస్తాలు, పెరుమాళ తిరువడిగల్ గుర్తుకొచ్చినాయి. వెంటనే ఈ తామర పుష్పాలతో పెరుమాళకు అర్చన చెయ్యాలి, పెరుమాళ తిరువడిగళ్లకు ఈ పుష్పాలను సమర్పించాలి అని ఆ కులంలోకి దిగారు. అప్పుడే కొంతకాలము నుంచి ఎదురు చూస్తుంది ఒక ముసలి, భాగవత తిరువడిగళ్లను పట్టుకుందాము అని. గజేంద్రాళ్వాన్ వేం చేశారు? గజేంద్రాళ్వాన్ యొక్క పాదం గట్టిగా పట్టుకుంది. గజ ఆకర్షితే తీరే గ్రాహ్య ఆకర్షితే జలే. ముసలికి బలము నీటిలో, అలాగే ఏనుక్కి బలం నేల మీద. గజేంద్రాళ్వాన్ పాదాన్ని లోపలికి లాగుతూ ఉంది, గజేంద్రాళ్వాన్ బయటికి లాగుతూ ఉన్నారు. ఇలా కొన్ని వేల సంవత్సరాల యుద్ధం జరిగింది గజేంద్రాళ్వాన్కి ముసలికి, కృతయుగంలో కాబట్టి. పెరుమాళను ప్రార్థించింది. అద్భుత కారణ, అఖిల కారణ, నిష్కారణ, ఓ నారాయణ, మణివన్న, నాగణయ్య, ఎన్నాడురై నీకాయ్ అని ప్రార్థించింది. వెంటనే చాలా వేగంతో పెరుమాళు వేంచేశారు ఆ త్రికూట పర్వతం దగ్గరకు, ఆ గజేంద్రాళ్వాన్ వేంచేసుండే ఆ స్థానానికి. వెంటనే ఆ గజేంద్రాళ్వాన్ పాదానికి కొంచెం కూడా గాయము కాకుండా ఎక్కడికి ముసలి కంఠాన చక్రతాళ్వాన్ని ప్రయోగించి ఆ కంఠము తెగగానే సునాయాసంగా ముసలి కంఠము నుంచి, నోటి నుంచి గజేంద్రాళ్వాన్ పాదం బయటకు రావాలి. ఎందుకంటే అనేక సంవత్సరాలు ఆ నోటిలో నాని ఉన్నది గజేంద్రాళ్వాన్ పాదం. ఇంకా గాయం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా ఆ రెండు అంటే ముసలి నోరు విరిగేలాగా చక్రతాళ్వాన్ని ప్రయోగించారు. సునాయాసంగా పాదం బయటకు వచ్చింది, గాయం కాకుండా. అలా గజేంద్రాళ్వాన్ని రక్షించారు పెరుమాళ్ళు. అక్కడ గజేంద్రాళ్వాన్
కొన్ని సంవత్సరాలే ఆ నీటి మడుగులో ఉన్నది. ఒక ముసలియే పట్టుకున్నది గజేంద్ర ఆళ్వాన్ పాదాన్ని. కానీ మనము అనాది కాలము నుంచి అక్కడ నీటి కులంలో ఉన్నారు గజేంద్ర ఆళ్వాన్ కొన్ని సంవత్సరాలు. మనము ఏ కులంలో ఉన్నాం? సంసార సముద్రంలో ఉన్నాం. అక్కడ చిన్న నీటి మడుగు, కానీ ఇక్కడ సంసార సముద్రం. అక్కడ ఒక ముసలే పట్టుకున్నది, కానీ ఇక్కడ 10 ముసళ్ళు పట్టుకున్నాయి మనల్ని. ఏమిటి? ఇదిగో మన ఇంద్రియాలనే ముసళ్ళు పట్టుకున్నాయి. ఈ సంసారం లోపలికి లాగిస్తూ ఉన్నాయి మనల్ని. అక్కడ గజేంద్ర ఆళ్వాన్ని రక్షించటానికిగా ఎక్కడో వైకుంఠం నుంచి వేంచేశాడు. కానీ మనల్ని రక్షించటానికిగా మన పక్కన ఉభయ కావేరి మధ్య పెరియ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నారు. అలా గజేంద్ర ఆళ్వాన్ కష్టాన్ని ఎలా ఆ వైకుంఠనాథుడు తీర్చాడో, ఎలా కనలాజి పడయ్యుడయ్యాన్ అద్భుతమైన చక్రతాళ్వాన్ని ప్రయోగం చేసి ఆ గజేంద్ర ఆళ్వాన్ యొక్క దుఃఖాన్ని తీర్చాడు. అలాగే ఇప్పుడు మన దుఃఖాన్ని తీర్చటానికిగా ఇక్కడే దగ్గరలోనే ఉభయ కావేరి మధ్య పెరియ పెరుమాళ్ళుగా మన కోసంగా నిత్యవాసంగా వెంచేసి ఉన్నాడు. ఇష్టంగా ఆనందంగా వెంచేసి ఉన్నట్ట. బాధగా లేడు, ఆనందంగా ఆశ్రితుల్ని రక్షించటానికిగా, అందరినీ అనుగ్రహించటానికిగా, ఆశ్రిత అనాశ్రిత అని తారతమ్యం లేకుండా అందరినీ రక్షించటానికిగా ఇష్టంగా మన మధ్య వెంచేసి ఉన్నట్ట కోయిల్ తిరువరంగం ఆస్థానంలో. ఎవరెవరు వస్తున్నారు పెరుపెరుమాళని సేవించుకోవటానికిగా? తెన్నాడుం వడనాడుం తొజ నిన్న, అందరూ అన్ని దిక్కుల వాళ్ళు, తెక్కు మేற்கு వడక్కు అన్ని దిక్కుల వాళ్ళు, ఉత్తర దక్షిణ తూర్పు పడమర అన్ని దిక్కుల వాళ్ళు వచ్చి పెరుమాళని సేవిస్తూ ఉన్నారట. అటు లంకలో ఉండే విభీషణ ఆళ్వాన్ కానివ్వండి, అన్ని దిక్కుల వాళ్ళు. ఎందుకు? నిత్య విభూతి వాళ్ళే, నిత్య సూరులే పెరియ పెరుమాళ దగ్గరకు వచ్చి కైంకర్యం చేస్తున్నారు నిత్యము. అలా తెన్నాడుం వడనాడుం తొజ నిన్న అందరూ వచ్చి పెరియ పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఎవరిని? తిరువరంగ తిరుపదియిన్ మేల్. అద్భుతంగా మనల్ని రక్షించటానికిగా ఆనందంగా పెరియ పిరాటి గారితో పెరియ పెరుమాళ్ వేంచేస్తున్న ఆస్థానం తిరువరంగం. ఆ పెరియ పెరుమాళ్ళ విషయమయ్యి మెయిన్నావన్ మెయ్యడియాన్, మెయిన్నావన్ స్వరూపం ఏమిటి పెరియాళ్వార్లది? మంగళాశాసనం చేయడమే ప్రయోజనం, మంగళాశాసనం చేయడమే యాత్రగా కలిగిన అద్భుతమైన విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్. ఒకటి కల్పితం కాదు మన సంప్రదాయం. ఉన్నది ఉన్నట్లుగా అనుగ్రహించే సంప్రదాయం, ఉన్నవి ఉన్నట్లుగా అనుగ్రహించేవారు మన ఆళ్వారాదులు పూర్వాచార్యులు. అలా మెయ్యన్నావన్ సత్యమే మాట్లాడుతున్నారు, సత్యశ్రీ సూక్తులే అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు. కనుక మంగళాశాసనం చేయడమే ప్రయోజనం, అదే యాత్రగా కలిగిన మెయ్యడియాన్ దాస్య పూర్తి కలిగిన పెరియాళ్వార్. దాస్య స్వరూపం ఏమిటి? పెరుమాళకి మంగళాశాసనం చేయటం. అదే యాత్రగా కలిగిన, అదే ప్రయోజనంగా కలిగిన దాస్య పూర్తి కలిగిన పెరియాళ్వార్ విష్ణు చిత్తుల వారు. పెరుమాళ్లకు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో పెరుమాళ్ళని, విష్ణువుని చిత్తంలో ఉంచుకుని మంగళాశాసనం చేస్తూ రక్షిస్తున్నవారు మన పెరియాళ్వార్. విట్టు సిత్తన్ విరిత్త తమిళ్ ఉరైక్క వల్లార్. అద్భుతంగా తమిళ్ ద్రావిడంలో ఉరైక్క వల్లార్ తిరువాయి నుంచి అద్భుతమైన పాసురాలను అనుగ్రహించిన వారు పెరియాళ్వార్లు. అలా పెరియాళ్వార్లు అనుగ్రహించిన పాసురాలను ఎజ్ఞానం ఎంబెరుమాన్ ఇనయ్యడికి ఇనై పిరియాదు ఇరుప్పర్ తామే. ఫలశ్రుతి ఏమిటి? ఎవరైతే ఈ 10 పాసురాలను అనుభవించారో వాళ్ళు యజ్ఞానం ఎల్లకాలం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ ఎంబెరుమాన్ ఇనయ్యడికి. ఎవరు ఎంబెరుమాన్? ఎవరు? తిరువరంగంలో వేంచేసుండే పెరియ పెరుమాళ్. ఎవరు పెరియ పెరుమాళ్? వైకుంఠనాథుడే పెరియ పెరుమాళ్. కావేరి విరజాసేయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం.
భూలోక పరమపదం, భూలోక వైగుంధం ఏమిటి అంటే ప్రత్యక్షమైన పరమపదం ఏమిటి అంటే తిరువరంగమాస్థానం. ఎవరు వేంచేసున్నారు తిరువరంగమాస్థానంలో? ఆ పరవాసుదేవుడు వైకుంఠనాథుడే రంగేశ పెరియ పెరుమాళుగా వేంచేసున్నారు. కావేరి విరజా సేయం, ఆ విరజా నదియే భూలోకంలో కావేరీ తాయార్లుగా వేంచేసి ఉన్నారు. ఆ వైకుంఠమే రంగ మందిరం, రంగనాథుడు ఆస్థానం తిరువరంగం ఆస్థానం. ఆ వైకుంఠనాథుడే పెరియ పెరుమాళ్లుగా వేంచేసి ఉన్నారు కనుక ప్రత్యక్ష పరమపదం భూలోక వైగుంధం ఏమిటి అంటే తిరువరంగం. ఆ పెరియ పెరుమాళ్ళను అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు పెరియ పెరుమాళ్ళని? ఇణై పిరియాదు ఇరుపర్ తామే, గోష్ఠితో. తిరువరంగమాస్థానము అంటే ఆళ్వారాదుల పూర్వాచారుల అభిమాన దివ్య దేశం. అలాగే 108 దివ్య దేశాలలో రాజధాని తిరువరంగమాస్థానము కనుక అటు నంబిళ్ళ గారి సన్నిధి. ఒకసారి వెళ్దామా తిరువరంగానికి? మొదటిగా కుడివైపున కూరత్తాళ్వాన్ వేంచేసున్న ఆస్థానం. కూరత్తాళ్వాన్ పరాశర భట్టర్ హృదయంలో ఎంబార్లు. పరాశర భట్టర్ తిరువడిలో నంజీయర్ని సేవించుకుని, ఆ కూరత్తాళ్వాన్ సన్నిధిలోనే నరసింహన్ అజగీ సింగర్ని సేవించుకుని, ఆ పక్క సన్నిధియే తొండరడిప్పొడి ఆళ్వార్ సన్నిధి. తొండరడిప్పొడి ఆళ్వార్ అలాగే మన మధుర కవి ఆళ్వార్ వారిని సేవించుకుని, మధుర కవి ఆళ్వార్లేమో నమ్మాళ్వార్ ఎందే ప్రావణ్యమో, మధుర కవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్లే తల్లి తండ్రి. అలాగే తొండరడిప్పొడి ఆళ్వార్లకి సర్వం మన పెరియ పెరుమాళ్లే. అంత పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించిన వారు కాబట్టి మధుర కవి ఆళ్వార్ మన తొండరడిప్పొడి ఆళ్వార్ ఒకే సన్నిధిలో వేంచేసి ఉంటారు. అలాగే ఆ పక్కనే మన విఠల కృష్ణన్ వేంచేసి ఉంటాడు. ఆ పక్కనే తిరుప్పాణాళ్వార్లు వేంచేసి ఉంటారు. తిరుప్పాళ్ళాళ్వార్ అలాగే తిరువడి బావో నాణ్యత్ర గచ్చతే, నాకు రామచంద్రుడే అన్న వైభవం కలిగిన వారు తిరువడి. అలాగే తిరుప్పాణాళ్వార్లు మత్తొన్నినై కానా, పెరియ పెరుమాళని సేవించిన నేత్రాలతో ఇంకెవరిని సేవించను అన్నారు కనుక ఏకభావం, ఒకే భావన కనుక తిరువడి హనుమ మన తిరుప్పాణాళ్వార్లు ఒకే సన్నిధిలో వేంచేసి ఉంటారు. ఇది కుడి వైపు. ఇక ఎడమ వైపుకు వస్తే మొదటి సన్నిధి మన నాథమునిగల్ సన్నిధి. నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాథాయమునయే ఆఘాద భగవద్భక్తి సింధవే, నాథమునిగల్ సన్నిధి. అలాగే వీరనారాయణ పెరుమాళ్ళు కూడా వేంచేసి ఉంటారు మన నాథమునిగల్ సన్నిధిలో. ఆ పక్కనే కొంచెం మెట్లు ఎక్కగా మన సూడికొడుత్తనాచ్యార్ ఆస్థానం. సూడికొడుత్తనాచ్యార్, పెరియాళ్వార్, చక్రవర్తి తిరుమగనార్, ఇళయ పెరుమాళ్, తిరువడి, సీతమ్మతో వేంచేసి ఉంటారు మన సూడికొడుత్తనాచ్యార్ పెరియాళ్వార్. అలాగే ఎంబెరుమానార్లు కూడా అక్కడ వేంచేసి ఉంటారు అద్భుతంగా. ఆ ఆండాళ్ తాయార్ల సన్నిధి తర్వాత బయటకు వచ్చి కొంచెం వెళ్ళగా అక్కడ అమృత కలస గరుడాళ్వార్లు వేంచేసి ఉంటారు. ఆ కొంచెం ముందుకు వెళ్ళగా మన చక్రతాళ్వానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మన తిరువరంగత్త అముదనార్లు వేంచేసి ఉంటారు. అలాగే ఇటు ఎదురుగా మన కుడివైపు ఎదురుగా సేవిస్తే మన ఎంబెరుమానార్ల సన్నిధి. ఎంబెరుమానార్ల సన్నిధిలో వెళుతూ ఉంటే కూరత్తాళ్వాన్ ఎంబార్లు వేంచేసి ఉంటారు. ఆ పైన ఎంబెరుమానార్ల సన్నిధానానికి వెళ్ళేటప్పుడు పైన పెరుమాళ్ తాయార్ సేన ముదలయార్ నమ్మాళ్వార్ నాథమునిగల్ ఉయ్యకొండార్ మణక్కాల్ నంబి ఆళవందార్లు వేంచేసి ఉంటారు. మనం ప్రసాదం తీసుకుంటామే ఎదురుగుండా పైన నంజీయర్, నంబిళ్ళై, పెరియవాచాన్ పిళ్ళై, వడకు తిరువీధి పిళ్ళై, ఉలగారియర్, తిరువాయిముషి పిళ్ళై, స్వామి మణవాళ మామునిగలు వేంచేసి ఉంటారు. లోపలికి వెళ్ళగా అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో మన ఎంబెరుమానార్లు కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండత్రయోజవల్లకరం విమలోపవీతం ఉద్యద్దినేశ నిబముల్ల సోదోద్వ పుండ్రం రూపం తవాస్తు యతిరాజ దృశోర్మమాగ్రే. ఎంబెరుమానార్ల మూలవర్లు ఉత్సవర్లు వారు చెప్తూ ఉంటారు. ఇదిగో ఎంబెరుమానార్లు తిరువారాధన చేసిన పెరుమాళ్ కాంచీపురం వరదరాజన్ పేరరుళాళన్ అని చెప్తూ ఉంటారు. ఆ పేరరుళాళన్ తిరువారాధన పెరుమాళని సేవించుకుని పక్కనే మన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ మూలవర్లు అంత అద్భుతంగా వేంచేసి ఉంటారు. అక్కడే నమ్మాళ్వార్లు వేంచేసి ఉంటారు. అక్కడే మన వటపత్ర సాయి లాగా కണ്ണన్ వేంచేసి ఉంటాడు. సేవించుకుని బయటకు వచ్చేసి తాయార్ల సన్నిధానానికి వెళదాం. పెరియ పిరాట చక్రతాళ్వాన్ సన్నిధికి దాటుకుంటూ వెళితే అక్కడ ఒక మండపం కూడా వస్తుంది. ఆ మండపం దాటగా
మన పెరియ పిరాట్టియార్ అక్కడే రామర్లు వేయించేసి ఉన్నారు. పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ల సన్నిధి, ఆ సన్నిధుల్ని సేవించుకుని బయటకు వచ్చి మన పెరియ పిరాట్టియార్ని సేవించుకుని ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ. మూలవర్లు ఇద్దరు వేంచేసి ఉంటారు. పెరియ పిరాట్టియార్లు ఉత్సవర్లు అద్భుతంగా వేంచేసి ఉంటారు. అన్ని మనకు ఇచ్చి కూడా ఇంకా ఇవ్వలేకపోయినానే అంటూ సిగ్గుతో వేంచేసి ఉంటారు. తిరువరంగమాస్థానంలో మన పెరియ పిరాట్టియార్ సన్నిధిలో పెరియ పిరాట్టియార్ని సేవించి బయటకు రాగా ఎదురుగుండానే వేదాంత దేశికర్ సన్నిధి. వేదాంత దేశికర్కి దండం సమర్పించి ఇటు ఎదురుగుండా చూస్తే మేట్ అజగియ సింగర్ శ్రీమద కలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటా పటలకాంత పాలయ కృపాలయ భవాంబుది నిమగ్నం దైత్యవరకాల నరసింహ మేట్ అజగియ సింగర్ సన్నిధి. చాలా మెట్లు పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ మెట్లెక్కి నరసింహాన్ని మనం సేవించుకోవచ్చును. మంగళాశాసనం చేసి మళ్ళీ మెట్లు దిగి ఎదురుగుండా వేదాంత దేశికర్ సన్నిధికి అటువైపుగా వెళితే విఠల్ కృష్ణయ్య ఒక వెన్నముద్ద కృష్ణయ్య వేంచేసి ఉంటారు. ఆ ఎదురుగుండా వెళితే మన పెరియవాచ్యాన్ పిల్లై సన్నిధి శ్రీమద్ కృష్ణ సమాఫాయ నమో యామున సూనవే కటాక్షేక లక్ష్యానం సులభ శ్రీధర సదా. అటు బయటకు వెళితే ఆయర్కాల్ మండపానికి ఎంబెరుమానార్ సన్నిధి కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుండా. ఎంబెరుమానార్ సన్నిధి పక్కన మళ్ళీ మన పార్థసారథి పెరుమాళ్ వేంచేసి ఉంటారు. విற்பర విజవం కంజనం మల్லும் వేజం పాగనం వీజ செத்தவந்தன்னை புறமிர செய்த சிவனொரு துயர்களை தேவை பத்தரல் வீழ்கோல் கையில் கொண்டு பார்த்தன் தந்தேர் முன்னின்னானை சித்தவை పనియాల్ ముడి తురందానై తిరువల్లిక్కేని కండేనే. ఎంబెరుమానార్లు పార్థసారథి పెరుమాళ్ పక్క పక్కనే ఎందుకు వేంచేసి ఉంటారు? పార్థసారథి పెరుమాళ్ళే ఎంబెరుమానార్లుగా అవతరించారు కాబట్టి పక్క పక్కన. ఆ పక్కనే మన పిల్లై లోకాచార్య సన్నిధి. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవాతవే నమః. పిల్లై లోకాచార్య సన్నిధి. ఇక మళ్ళీ ఇటువైపుకే వస్తే మనకు రోటి మీద నల్లటి కృష్ణయ్య వేంచేసి ఉంటారు. సాలగ్రామ పెరుమాళ్ గరుడ వాహనం మీద పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. ఆ పక్కనే మన వాసుదేవ పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. ఆ రోటి మీద కృష్ణయ్య వేంచేసి ఉంటాడే, ఆ రోటి మీద కృష్ణయ్య ఎదురుగుండానే మనకి పెరియ పిరాట్టియార్ పంగుని బ్రహ్మోత్సవం నాటికి పెరుమాళ యొక్క వయ్యారి నడకలను సేవించటానికిగా కింద 5 వేళ్ళు పెట్టి సేవించారు అని ఒక ఐతిహ్యం. అలాగే అర్థపంచక జ్ఞానము తెలుసుకుని పెరియ పిరాట్టియార్ని సేవించాలి. స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం, ఈ అర్ధపంచక జ్ఞాన వైభవాన్ని తెలుసుకుని పెరియ పిరాట్టియార్ని సేవించాలి అని తిరువరంగం ఆస్థానంలోనే వేలుపుడి స్వామి తిరుమాలిక పక్కన ఒక స్వామి వేంచేస్తున్నారు. ఆ స్వామి సాయించారనమాట. ఆ అర్ధపంచక జ్ఞానము తెలుసుకుని పెరియ పిరాట్టియార్ని సేవిస్తే ఇంకా భోగ్యము అని ఇలా అద్భుతంగా పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. అలాగే ప్రసాదాల దగ్గర ఎదురుగుండా ప్రసాదాలు కట్టెపుల్లలన్నీ ఉంటాయి కదా, అక్కడ మన ఎంబార్ల సన్నిధి, తిరుమొడిసై పిరాన్ సన్నిధి ఉంటాయి. ఎంబార్లు, తిరుమొడిసై పిరాన్, అలాగే సొన్నవన్నం సెయిద పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. అక్కడే ఆ ఆస్థానం. ఇంకా బయటకి వస్తే స్వామి మణవాళ మామునిగల్ సన్నిధి. అంత అద్భుతమైన ఆస్థానం తిరువరంగం ఆస్థానం. నిత్యము అలా భాగవతుల గోష్ఠితో పెరియ పెరుమాళ్లను అనుభవిస్తూ ఉంటాము. ఆ పెరియ పెరుమాళ్ తిరువడిగల్ నీడలోనే కాలాన్ని గడుపుతాము అని అద్భుతంగా అనుగ్రహించారు ఫలశ్రుతిని సాత్తుపాసురంలో మన పెరియాళ్వార్లు. கைநாகத்தோ இடர்கடிந்த கனலாஜிப்படையுடையான் கருதும் கோயில் தென்னாடும் வடநாடும் தொழ நின்ன திருவரங்க திருப்பதியின் மேல் மெய்யன்னாமன் மெய்யடியான் விட்டு சித்தன் விரித்த தமிழ்வுரைக்க வல்லார் ఎంజానుం ఎంబెరుమాన్ ఇనయ్యడికి ఇనై పిరియాదు ఇరుప్పర్తామే. 2 మార్గాలు ఉన్నాయి పెరియ పిరాట్టియార్ సన్నిధికి వెళ్లే మార్గాలు. మనం చక్రతాళ్వాన్ సన్నిధి నుంచి పెరియ పిరాట్టియార్ దగ్గరకు వెళ్ళిపోయినాము. కానీ ఇంకొంచెం లోపలికి వెళితే ప్రారంభంలోనే మన కుడి వైపు తిరుక్కచ్చినంబి గారి సన్నిధి, వరదరాజ పెరుమాళ్ సన్నిధి ఉన్నది. అక్కడే స్తంభంలోనే నవనారసింహులు వేంచేసి ఉంటారు. అలాగే మనం ఎడమ వైపు స్వామి నమ్మాళ్వార్ సన్నిధి, నమ్మాళ్వార్, తిరుమంగై మన్నన్, మధుర కవి ఆళ్వార్, అలాగే పొలింద నిన్న పిరాన్ వేంచేసి ఉంటారు మన నమ్మాళ్వార్ సన్నిధిలో. ఆ తర్వాత లోపలికి వెళ్ళగా ధ్వజస్తంభం,
అలా మల్లగా లైన్ లో వెళుతూ మన పెరియ పెరుమాళ్ళని సేవించుకుంటాం. పెరియ పెరుమాళ్ళని, నంబెరుమాళ్ళని, పచ్చై మామలై పోల్మేని పవళవాయ్ కమల చెంగన్ అచ్చుదా అమరరేరే ஆயர்தம் குழந்தே என்னும் இச்சுவைத்த விரையான் போய் ఇందిరలోకమాళు మచ్చువై పెరినం వేండేన్ అరంగమా నగరులానే 2 ఆమోద స్తంభాలను ఆ స్తంభాలను దాటి లోపలికి వెళ్ళి చీకటిగా ఉంటుంది. నల్లటి 5 పడగలు కలిగిన ఆదిశేషుడి మీద పెద్ద నల్లటి పెరియ పెరుమాళ్ అద్భుతంగా బంగారు గజ్జెలను ధరించి, మంజల్ వస్త్రాన్ని ధరించి, మెల్లో వక్షస్థలంలో పెరియ పిరాటియర్ బంగారు లాకెట్ వేసుకుని అంత అద్భుతంగా పెద్ద ఎర్రటి అదరాలతో, పెద్ద పెద్ద కణ్గల్ తిరు నేత్రాలతో పెద్ద కిరీటాన్ని ధరించి వేంచేసి ఉంటారు మూలవర్లు. ఆ దీపం పైన మనకు పైన కుడివైపు ఎడమ వైపు పెద్ద పెద్ద దీపాలు వెలుగుతూ ఉంటాయి. అలాగే ఉత్సవర్లు திருக்கையிலே பிடித்த திவ்யாயுதங்களும் வைத்த அஞ்சலின்னு கையும் கவித்த முடியும் முகமும் முருவலும் ఆసన పద్మத்திலே అజుత్తిన తిరువడిగలుమాయి నిற்கிற నిలయిలే నమక్కు తంజం. అద్భుతంగా మన నంబెరుమాళ్ళు గదను ధరించి, చక్రతాళ్వాన్ శంఖతాళ్వాన్ని ధరించి, అభయహస్తంతో తామర పుష్పం మీద వేంచేసి ఉంటారు. నవ్వుతూ వేంచేసి ఉంటారు. మనతో మాట్లాడుతున్నట్లుగా కస్తూరి తిలకాన్ని ధరించి, చక్కగా కిరీటాన్ని ధరించి వేంచేసి ఉంటారు. భయపడకండి, భయపడకండి, నేనున్నాను, రక్షిస్తాను, ఆయుధాలను ధరించి నవ్వుతున్నాను, నీ వాడిని, ఇదిగో పరాత్పరుణ్ణి, కిరీటాన్ని ధరించాను అని నంబెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. నంబెరుమాళ్ళకి అటుపక్కగా ఇటుపక్కగా 2 తాయార్లు వేయించేసి ఉంటారు. ఆ తిరువడిగళ్ళ దగ్గర ఇంకొక పెరుమాళ్, నంబెరుమాళ్ళు లేని సమయంలో తిరువారాధన స్వీకరించిన పెరుమాళ్ళు తిరువడిగళ్ళకి దగ్గరగా వేయించేసి ఉంటారు. మూలవర్ల స్థానంలో బయటకు వచ్చిన తర్వాత, జయ విజయాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగుండా మన నంబిళ్ళ గారు కాలక్షేపాన్ని అనుగ్రహించిన ఆ స్థానం, ఆ స్తంభానికి ఒక్కసారి దండం సమర్పించుకుని మెట్లెక్కి ఆ అర్జున మండపం పైకి మెట్లు ఎక్కగా అక్కడ ప్రణవాకార విమానం సేవ సాయిస్తూ ఉంటుంది. ఆ ప్రణవాకార విమానాన్ని సేవించుకుని మళ్ళీ అలా నడుచుకుంటూ కిలి మండపం నుంచి నడుచుకుంటూ రాగా అక్కడ మన కన్నపిరాన్ వేయించేసి ఉంటాడు. నాట్య కృష్ణన్ చాలా అద్భుతంగా వేయించేసి ఉంటారు. గోడ మీద మన హనుమత్ స్వామి కూడా వేయించేసి ఉంటారు. అక్కడ వెన్న రాసి ఉంటుంది. అక్కడ మళ్ళీ దండం సమర్పించి రాగా అద్భుతంగా వర్ణ కలాపంతో తిరువేంగడముడయాన్ వేయించేసి ఉంటారు. అంత అద్భుతమైన ఆస్థానం. నిత్యము ఆ తిరువరంగం ఆస్థానంలో భాగవత గోష్ఠితో కూడి పెరియ పెరుమాళ్ నీడలో ఉంటాము అని అద్భుతంగా సాత్తుపాసురాన్ని అనుగ్రహించారు. ఫలశ్రుతిని మన పెరియాళ్వార్లు మెయిన్నావన్ మెయ్యడియాన్ విట్టు సిత్తన్ విరిత్త తమిజ్వురైక్క వల్లార్ ఎஞ்ஞானும் ఎంబెరుమాని నయ్యడికి జినై పిరియాదు ఇరుపర్ తామే. ఇంకా అద్భుతమైన పాసురాలు. 4వ పత్తు 10వ తిరుమొషి. శరణాగతి చేస్తున్నారు. అప్పోదైకు ఇప్పోదే సొల్లి వైతేన్ అరంగత్తరవణై పల్లియానే. ఈ పాసురాల్లో కూడా పెరియ పెరుమాళ్ళకి శరణాగతి చేస్తున్నారు మన పెరియాళ్వార్. ఎందుకు శరణాగతి చేస్తున్నారో, దేనికిగా భయపడుతున్నారో పెరియాళ్వార్లు. ఇప్పటి వరకు నేనే పెరుమాళ్ళని రక్షిస్తున్నా అన్నారు, కానీ ఇప్పుడు పెరుమాళ్ళని రక్షించమని కోరుతూ ఉన్నారు. ఎందుకు ప్రార్థిస్తున్నారో 10వ తిరుమొజిలో రేపటి రోజున తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.